హాయ్ అండి. ఇవాళ మనము కల్లలోని విత్ స్పీనచ్ అంటే స్పీనచ్ అంటే సబానాక్ అంటే సబానాక్ అంటారు, అరబీలో సబానాక్ అంటారు. మన తెలుగు వాళ్ళు అయితే పాలకూర లాంటిది. పాలకూర కాదండి, మళ్ళీ పాలకూర లాంటిది అనమాట. కొద్దిగా ఆకు పెద్దదిగా ఉంటుంది. దాంతో కల్లోని అనేది ఎలా చేస్తారో చూద్దాము. మొదటిగా బాణల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడికిన తర్వాత ఒక ఆనియన్ని చాప్ చేసుకోండి, సన్నగా తరిగి అందులో వేసుకోండి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మష్రూమ్ డబ్బాలు వస్తాయండి. ఫ్రెష్ మష్రూమ్ కాకుండా టిన్నులు వస్తాయి. 200 గ్రామ్స్ టిన్నులు తీసుకొని చిన్నగా చాప్ చేసుకుని అందులో వేసేయండి. వేసి కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత మ్యాజీ క్యూబ్ వస్తుంది కదండి, వెజిటబుల్ది, అదొకటి వేయండి. వేసిన తర్వాత ఇలా కలిపెట్టిన తర్వాత అంతా విడిపోతుంది, మిక్స్ అయిపోతుంది అందులో. తర్వాత ఫ్రోజన్ అంటే ఫ్రిడ్జ్లో ఉంటుంది కదండి స్పినచ్, సబానాక్ ఫ్రిడ్జ్లో ఉండే, ఫ్రెష్ కాకుండా ఫ్రిడ్జ్లో ఉంటుంది. అదొక ప్యాకెట్ తీసుకొని వేసి కలపండి. బాగా కలిసిపోయిన తర్వాత మనం గ్లాస్ చీజ్ అంటామండి ఇక్కడ, దాన్ని క్రీమ్ చీజ్ కూడా అని అంటారు. ఒక 3 టేబుల్ స్పూన్లు క్రీమ్ చీజ్ వేయండి, వేసి కలపండి. క్రీమ్ చీజ్ బాగా కలిసిపోయిన తర్వాత ఒక 1/2 కప్ మొజరెల్లా చీజ్ వేయండి. మొజరెల్లా చీజ్ వేసిన తర్వాత బాగా కలపండి. అంతేనండి. ఇంతలో ఇంకేం సాల్ట్ కానీ బ్లాక్ పెప్పర్ కానీ ఏం అవసరం లేదండి, ఎందుకంటే అది చీజ్ కాబట్టి ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. ఇంకా బ్లాక్ పెప్పర్ అంటారు, మనం సోస్ వేస్తాం కదా, దాంట్లో చిల్లీ హాట్ సోస్ వేస్తామండి, కాబట్టి బ్లాక్ పెప్పర్ కూడా అవసరం లేదు. ఓకేనండి. బాగా కలిసిపోయిన తర్వాత ఒక సైడ్ పెట్టుకోండి. తర్వాత మనము ఏదైనా కంపెనీది లసాన్యా అంటారు కదండి, ఏదైనా కంపెనీ తీసుకోండి. లసాన్యాని బాగా ఉడకబెట్టడానికి, బాయిల్ చేయడానికి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి, 1 స్పూన్ సాల్ట్ వేయండి. చూడండి, నేను ఈ కంపెనీ తీసుకున్నాను. ఎనీ కంపెనీ తీసుకోండి, నో ప్రాబ్లము. నీళ్ళు వేడికిన తర్వాత సాల్ట్, ఆయిల్ వేసిన తర్వాత ఇట్లా షీట్లు వేసుకోండి. 10 షీట్లు అయిపోతే సరిపోతాయి ఒక ప్యాకెట్కి. బాయిల్ అయిన తర్వాత వాటిని వడగట్టుకోండి, నీళ్ళంతా తీసేసి. వడగట్టుకున్న తర్వాత చల్ల నీటితో రిన్స్ చేయండి, లేదంటే ఒకదానికొకటి అతుక్కుంటాయి. తర్వాత ఒక షీట్ని 2 భాగాలుగా చేయండి. 2 భాగాలుగా చేసిన తర్వాత ఒక్కొక్క షీట్లో ఈ విధంగా 1 స్పూన్ వేసి ఫోల్డ్ చేయండి రౌండ్గా. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక పైరెక్స్ ట్రే ఉంటుంది కదండి, దాంట్లో అరేంజ్ చేసుకోండి. అంటే మనం ఓవెన్లో పెడతాం కాబట్టి ఇవి ఓవెన్లో పెట్టినా కానీ పగలకుండా ఉంటుంది, ఇటువంటివి ఓవెన్ ప్రూఫ్. ఈ విధంగా మొత్తం ఆ సబానాక్ అంతా అయిపోయినంత వరకు ఫోల్డ్ చేసేసి పైరెక్స్లో అరేంజ్ చేసుకోండి. అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో మనం సోస్ రెడీ మొత్తం కలుపుకున్నాము. 1/2 కప్ థిక్ క్రీమ్ అంటారండి, గీమర్ అంటారు కదా, దాన్ని థిక్ క్రీమ్ అంటాము. 1/2 కప్ థిక్ క్రీమ్ తీసుకోండి. తర్వాత 1 కప్ లిక్విడ్ క్రీమ్ తీసుకోండి. లిక్విడ్ క్రీమ్ అంటే అదేనండి, వీపింగ్ క్రీమ్ అంటారు కదండి, దాన్నే లిక్విడ్ క్రీమ్ అంటారు కదా, అదొక ప్యాకెట్ తీసుకోండి. తర్వాత 1 కప్ వాటర్ తీసుకోండి. ఒక మ్యాజిక్ క్యూబ్ ఒకటి తీసుకోండి వెజిటబుల్ది. తర్వాత 3 స్పూన్స్ హాట్ సోస్ తీసుకోండి. కొద్దిగా చిల్లీ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ఇంకో స్పూన్ వేసుకుంటే పర్లేదు. తర్వాత 2 స్పూన్లు టొమాటో కెచప్ వేయండి.
1 స్పూన్ టొమాటో పేస్ట్ వేసుకోండి. మొత్తం బాగా కలపండి. ఏం గడ్డలు లేకుండా మొత్తం మిక్స్ అయిపోతుంది. బాగా మిక్స్ చేసిన దాన్ని అవి మనం రోల్ చేసుకున్నాం కదండి, దాని మీద వేసేయండి. దాని మీద పోసి లోపల ఓవెన్లో 15 నిమిషాల పాటు ఉంచండి. 200 డిగ్రీస్లో 15 నిమిషాల పాటు ఉంచండి. ఎక్కువగా తిక్కేంత వరకు ఉంచకండి. ఎక్కువగా ఉంటుందంటే చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది. కాబట్టి 15 నిమిషాల తర్వాత తీసేయండి. ఓకేనండి. వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా పైన మొదట్లో తీసివేసేయండి. ఇట్లా మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా, చూడడానికి బాగుంది కదా, తినడానికి మాత్రం చాలా బాగుంటుందండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని నొక్కండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.